జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మరి మేము ప్రభుత్వంలో ఉన్నాం, మేము సంక్షేమ పథకాలు ఇంకా ఇస్తాం, మీకు స్వతహాగా పనులు కూడా చేసి పెడతాం అని చాలా గొప్పగా చెప్పుకుంటూ మీ ఇంటి వద్దకు వస్తారు, మీ గడప వద్దకు వస్తారు, మీ ఓట్లన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తారు. కానీ తీరా చూస్తే మరి 2 ఏళ్ల కిందట ఏం జరిగిందో మళ్ళీ అదే జరిగేటువంటి పరిస్థితులు అక్కడ నెలకొంటాయి. ఒకసారి చూడొచ్చు, ఎన్నికల్లో వాళ్ళు ఒక మేనిఫెస్టో పెట్టి అడ్డగోలుగా హామీలు ఇచ్చిరు, ఇప్పుడు చేతులెత్తేసిరు. తీరా చూస్తే దాంట్లో బంగారం ఉంటుంది అనుకున్నాం, మరి అక్కడ ఖాళీ కుండలు దర్శనం ఇస్తున్నాయంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఈ విధంగానే మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ గెలిస్తే మళ్ళీ అట్లనే చెప్పే అవకాశాలు ఉంటాయి, ప్రజలందరినీ కూడా మరోసారి మోసం చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికలు అనేది వాళ్ళకు చాలా ఏదంటే ప్రామాణికం. ఎందుకంటే ఆ నియోజకవర్గం సంబంధించి ఆ ఎన్నికల్లో భాగంగా మరి అక్కడ ఒకవేళ కనుక గెలిస్తే వాళ్ళకి అడ్డు ఉండదు, అదుపు ఉండదు, ప్రజల్లో మాకు సానుకూలత ఎక్కువగా ఉన్నది, సో మేము ఏం చేసినా చెల్తుందని వాళ్ళలో ఒక మరి కోణం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్గా ఉండండి. ఇప్పటికీ అనేక రకాలైనటువంటి హామీలు మీకు ఇచ్చి ఉంటారు, కానీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాతనే మేము ఓట్లేస్తామని వాళ్ళ కళాఖండిగా చెప్పండి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఒక సంఘటనే దీనికి ఉదాహరణ. ఒకసారి దాని గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఖబ్రస్థాన్పై కాంగ్రెస్ అబ్రకదబ్రా. ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మైనార్టీలను మభ్యపెట్టేందుకు, వారి ఓట్లను బుట్టలో వేసుకునేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఖబ్రస్థాన్కు ఆగమేఘాలపై స్థలం కేటాయించగా అది కాస్త వివాదాస్పద స్థలం అని తేలింది. ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం ప్రకటించగా అది కూడా వివాదాల్లో ఉన్నదేనని బయటపడింది. ఇక శ్మశాన రాజకీయం అంటూ కూడా చూడొచ్చు. శ్మశానానికి వివాదాస్పద స్థలం కేటాయింపు కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ఇంకో డ్రామా. మరో వివాదాస్పద స్థలం అంటగట్టేలా ప్లాన్. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉత్తర్వులు, ఖబ్రస్థాన్పై మైనార్టీలను మభ్యపెట్టే ప్రయత్నం, కాంగ్రెస్ మోసంపై బగ్గుమంటున్న ఓటర్లు, స్థలం ఇచ్చే ఉద్దేశం లేక డ్రామాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అక్కడ ప్రజలు. సో మనం చూడొచ్చు, ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల ఓట్లన్నీ కూడా గుంజుకునేందుకు అనుకోవచ్చు, లాక్కునేందుకు అనుకోవచ్చు, మరి ఒక రకంగా మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు. వాళ్ళకు సంబంధించినటువంటి ఖబ్రస్థాన్ స్థలం కోసం మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలను వీళ్ళు అభ్యర్థిస్తే మేము ఒక స్థలం ఇస్తూ ఉన్నాం, మేము ఉత్తర్వులు కూడా ఇస్తూ ఉన్నాం, మీరు వెళ్ళి అక్కడ ఖబ్రస్థాన్ ఏర్పాటు చేసుకోండి అని మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకు వీళ్ళు హామీ ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలంతా కూడా మరి ఆ స్థలానికి వెళ్ళిన వెంటనే అక్కడ మరి అది వివాదాస్పదంలో ఉందంటూ కూడా మరి బయటపడింది. సో ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు మరి ఇప్పుడే వెళ్ళడంతో అయితే మరి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు తెలిసినాయి. ఒకవేళ కనుక ఎలక్షన్లు అయిపోయాక మరి అక్కడికి వెళ్తే అది ఇప్పటికే ప్రార్థనా మందిరంకు మరి భూమి ఇచ్చిరట. అలాంటి ప్రార్థనా మందిరానికి సంబంధించినటువంటి భూమిని ఖబ్రస్థాన్కి ఎలా ఇస్తారంటూ కూడా చాలామంది మండిపడతా ఉన్నారు. సో ఇక్కడ ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది హామీలు చాలా దారుణంగా ఇస్తాయి, చాలా గొప్పగా ఇస్తాయి, చాలా ఎక్కువగా ఇస్తాయి. కానీ అవి కనుక మనం నమ్మి మోసపోయిన మనమే నాశనం అవుతాం తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పదవులను పొందడానికి కావచ్చు, ఎలాంటి హామీ అయినా ఇస్తారు. సో వాళ్ళ హామీలు ఇచ్చేటప్పుడు అవి అమలు అవుతాయా కావా అనేది ఒకసారి మనం రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మరి ఖబ్రస్థాన్కి సంబంధించి స్థలం మరి ఇంతకుముందే వేరే దానికి కేటాయించిందని ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. మరి ఇచ్చినప్పుడు వీళ్ళంతా అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి రహస్యం అనేది బయటపడింది. ఆ భూమి అనేది ప్రార్థనా మందిరం అనే ఇక తెలిసిపోయినాక మళ్ళీ ఏం చేసిరు, మళ్ళొక స్థలానికి నీయడానికి ఈ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిరు. అక్కడికి వెళ్తే అది కూడా వివాదాస్పదంలో ఉందని బయటపడింది. సో ఈ ఒక్క ఖబ్రస్థాన్ అంశమే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి హామీలు మేము మేము ఇక్కడ గెలిచినాక ఇస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం మనదే ఉన్నది, మనం ఇష్టం ఉన్నట్టు పనులు చేసుకోవచ్చు, మనం ఏదంటే అది నడుస్తుంది అని మీకు చెప్తారు. అవేవి కూడా మీరు చెప్తే నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు ఇస్తానన్నటువంటి హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇంకా చాలా పెద్ద ఎత్తున మరి మన హామీలు ఇచ్చారు. పెన్షన్ల విషయంలో ఏమన్నారు, ఇప్పుడు 2000 తీసుకోండి, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 4000 ఇస్తాం, ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. భార్య భర్తలకు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఆ పెన్షన్ల విషయంలో ఇప్పటికీ 2000 4000 చేసిరా అనేది పక్కన పెడితే
ఉన్న పింఛన్లు 3 నెలలు ఆపిర్రు. 2 నెలల కాలంలో 3 నెలల పింఛన్లు ఇప్పటికీ మనకు రాలే. ఇది చాలామందికి తెలుసు. ఈ 2000 పింఛన్లు అనేది 3 నెలలు 6000 ఆపిర్రు. అదేవిధంగా మరి సన్న బియ్యం ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈ సన్న బియ్యం విషయంలో మరి నిజంగా సన్న బియ్యం వచ్చినాయా లేకపోతే నూకలు వస్తున్నాయా అనేది మీకు మీరుగా ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇందిరా మిల్ ఇస్తామని చెప్పారు. మరి రాష్ట్రం మొత్తం పక్కన పెట్టండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2 ఏళ్ల కాలం పాటు ఎన్ని ఇందిరా మిల్లు ఇచ్చిరో ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఇతర హామీలు ఏవైతే ఉన్నాయో, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఆ ఉద్యోగాలు ఇచ్చిరా ఇవ్వలేదా? అదేవిధంగా మరి జాబ్ హోల్డర్లు అందరికీ కూడా శాలరీలు పెంచుతామన్నారు, ఇంకా చాలా రకాల డిఏలు ఇస్తామన్నారు, ఇంకా రకరకాలైనటువంటి హామీలు ఇచ్చారు. మీ ఇంట్లో ఏదైతే పథకాలు వస్తాయని మరి ఓట్లేసిరో గతంలో, వాళ్ళు ఓట్లేసిన వాళ్ళందరికీ న్యాయం జరిగిందా జరగలేదని ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా మీకు సంబంధించినటువంటి కుటుంబీకులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు 2 లక్షల లోపు. అందరు రుణమాఫీ జరిగిందా లేదా? లేకపోతే రైతులందరినీ కూడా రాజులను చేస్తామని చెప్పారు, రైతులందరినీ రాజులు చేసిరా బికార్లను చేసిరా అనేది కూడా ఒకసారి తెలుసుకోండి. సో ఈ హామీలన్నీ కూడా ఇవి కూడా పూర్తి మొత్తంలో అమలు కాలేదు. మహిళలకు కూడా 2500 ఇస్తామని చెప్పారు, అవి కూడా ఇప్పటి వరకు దిక్కు దివాన్ లేదు, దాని గురించి అసలు మళ్ళీ మాట్లాడిందే లేదు. ఇక ఇదే విధంగా ఏదైతే హైడ్రాని చాలా వరకు ఇండ్లు కూలగొట్టిరు, మరి ఆ ఇండ్లు కూలగొట్టినటువంటి బాధితులందరికీ కూడా మరి ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పునరావాసం ఏమైనా కల్పించిరా, ఎక్కడైనా ఇండ్లు కట్టించిరా, కట్టేయలేదా అనేది ఒకసారి అనుకోండి. అదేవిధంగా మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది ఇండ్లు కూలగొట్టిరు, వాళ్ళకి ఇప్పటివరకు ఇండ్లు వచ్చినాయా రాలేదా అని ఒకసారి అనుకొని మరి ఓటేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ మోసపోయే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఓటు అనేది చాలా వాల్యూ అయినది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మరి చాలా తక్కువ ఓటు బ్యాంకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అక్కడ మరి కేంద్రీకరించి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఇది కత్తు మీద సామి లెక్క. ఈ ఎలక్షన్ అనేది, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చూపెట్టుకునేది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటున్నారు, కానీ ఆ ఎలక్షన్స్ వేరు, ఈ ఎలక్షన్స్ వేరు. ఎందుకంటే అది ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంలోనే అక్కడ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ గెలిచింది. కాకపోతే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 2 ఏళ్ల కాలం పాటు ప్రభుత్వం మరి ప్రజల్లో ఉందా లేదా అనే దానికి నిదర్శనం అనేది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలలో కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించి మీకు ఇచ్చేటువంటి వాగ్దానాలు మరి వాళ్ళు అమలు చేసిరా, ఇక ముందు ఇచ్చేటువంటి మరి వీళ్ళు చేస్తారా, చేసేంత కెపాసిటీ వీళ్ళకు ఉన్నదా లేదా అనేది ఆలోచించి ఓటేస్తే బాగుంటుంది. మీరు ఎవరికన్నా వేయండి, కాకపోతే ఎవరితోటి ఏమవుతుంది, గత ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, ఏ విధంగా పనులు చేసిండు, ఇప్పుడు ఎవరైతే బాగుంటుందనే అంశాల గురించి ఒకసారి ఆలోచించి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశాల గురించి ఆలోచించి ఓట్లేస్తే మరి నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో ఉండే అవకాశాలు ఉంటాయి. మీకు కూడా సంక్షేమ పథకాలు కూడా మరి ఇంటింటికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకసారి ఆలోచించి ఓటేసేయాలని కోరుతా ఉన్నాం.